అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కృష్ణా జిల్లా నాగాయలంకలో శివమహిమ బయటపడిందని భక్తులు చెప్తున్నారు. దాదాపుగా వందల కొద్దీ పాము చేపలు. నిజంగా చూస్తేనే ఒళ్ళు జలజరిస్తుంది. శివయ్య మహిమ ఇలా ఉంటుందా? నిజంగా కార్తీక మాసంలో ఆయన్ని దర్శించుకోవడానికి ఎన్ని పాములు వస్తాయని చెప్పి కూడా ఇటు భక్తులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి ఆ వీడియో మీకోసం. చూసారు కదా, వందల కొద్దీ ఆ పాము చేపలు, వాటిని ఈల్ చేపలు అంటారని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ స్థానికులు అక్కడికి వచ్చిన భక్తులు మాత్రం అవి శివయ్య కోసమే కార్తీక మాసంలో ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈ ఏడాది కూడా అవి శివయ్య కోసమే వచ్చాయంటూ కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కృష్ణా జిల్లా దివిసీమ దగ్గర ఈ నాగాయలంక, అవనిగడ్డ ఇలాంటి ఏరియాల్లో నాగాయలంక దగ్గర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో ఆ టెంపుల్ చాలా ప్రాచీనమైంది. అలాంటి టెంపుల్ దగ్గర కార్తీక మాసంలో ఎప్పుడు ప్రతి ఏడాది కూడా ఇదే టైంలో, సరిగ్గా ఇదే టైంలో, ఏదైతే ఎండింగ్ టైం, కార్తీక మాసం ఎండింగ్ టైం ఉంటుందో అలాంటి టైంలో వందల కొద్దీ పాములు శివయ్యని దర్శించుకోవడానికి వస్తాయన్నది అక్కడి భక్తుల యొక్క నమ్మకం. సో ఈ అరుదైన దృశ్యం చూడడానికి చాలామంది భక్తులు తరలి వచ్చారు పక్క ఊర్ల నుంచి కూడా. సో ఏదైనప్పటికీ శివయ్య మహిమ ఉంది. ఆ శివయ్యని దర్శించుకోవడం కోసం పాములు వచ్చాయి, చేపాములు వచ్చాయి అని అక్కడ భక్తులు చెప్తున్నారు.